హలో అండి. నిన్న సండే స్పెషల్గా నాటుకోడి కొట్టించుకొచ్చారు. ఇప్పుడు ఈరోజు నాటుకోడి పులుసు చేస్తున్నాను. ముందుగా ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేస్తున్నాను. ఈ నాటుకోడిని అక్కడే బయటే చేయించుకొని వచ్చారు. ఇప్పుడు కొంచెం మసాలా పట్టుకుందాం. దీనిలో జీలకర్ర, ధనియాలు, లవంగం, చెక్క, యాలకులన్నీ వేసి పొడి చేస్తున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలన్నీ మగ్గిపోయినాయి కదా, ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి దీన్ని ఫ్రై చేద్దాం. ఈ నాటుకోడి చక్కగా జీడిపప్పు పేస్ట్ వేస్ట్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది, కానీ నేను జీడిపప్పు వేయట్లేదు. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా యాడ్ చేసేసాను. ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ కాల్చుకొచ్చారు కాబట్టి ఇలా చక్కగా తోలు కూడా ఎర్రగా ఉంది. ఇప్పుడైతే ఉప్పు యాడ్ చేసేసుకొని వాటర్ వచ్చే వరకు మగ్గించుకుందాం. వాటర్ వచ్చేసాక మన స్పైసీ ఒక 3 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసేస్తున్నాను. ఈ కారం యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. మగ్గుతూ ఉంటుంది. కారం మసాలా అన్నీ పట్టాలి కాబట్టి ఈ మసాలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే మంచిదండి. చక్కగా చూసారు కదా, చక్కగా మగ్గిపోయింది కారంతో. తర్వాత వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ నాటుకోడి అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో ఫైనల్గా ఇందాక గరం మసాలా పట్టుకున్నాం కదా, అది 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. చూసారు కదా, ఫైనల్గా అయితే అయిపోయింది నాటుకోడి పులుసు. లాస్ట్కి ఇప్పుడు మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఫైనల్గా అయితే అయిపోయింది నాటుకోడి పులుసు. ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అందరికీ. ఇప్పుడైతే వేడివేడి అన్నంలో నాటుకోడి పులుసు ట్రై చేద్దాం. ఎలా వచ్చిందో చూపిస్తున్నాను. మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి. అలాగే సండే స్పెషల్గా మీరేం చేశారో కామెంట్స్ చేయండి. చూసారు కదా, ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది. నాటుకోడి పులుసు చక్కగా గారెలు, చికెన్ గారెలు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ట్రై చేస్తున్నాను. స్పైసీ ఎలా ఉందో చెప్తాను. చాలా బాగా వచ్చిందండి. మొత్తం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఉప్పు కారం అన్నీ సరిగా సరిపోయినాయి.